ఇంట్లో ఉండే భార్య నెలకి రూ. 1,00,000 సంపాదించే భర్తని తన ఖర్చుల కోసం డబ్బులు అడిగితే, రూ. 1,00,000 సంపాదించినా కానీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, నీకేం అవసరం అని చెప్పి ఇసుక్కుంటూ ఉంటారు. అవునా కాదా? అటువంటిది మిడిల్ క్లాస్ వాళ్ళు 10,000-15,000 సార్లతో లైఫ్ గడపాలి, నెలంతా గడుచుకోవాలి. అటువంటి ఇంట్లో భార్య అస్తమాన ఖర్చులకి పైసలు అడుగుతూ ఉంటే ఇంకా ఆ భర్త పొజిషన్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఖాళీగా ఉంటారు. కొందరు జాబ్ చేయాలని ఆశ ఉన్న అవకాశం ఉండదు. ఎందుకంటే పిల్లలు, బాధ్యతలు. పిల్లలను వదిలి బయటికి వెళ్ళి జాబ్ చేస్తే పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి అయితే ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నా పిల్లల్ని నేను చూసుకున్నట్టు ఇంకెవరు చూసుకోలేరు కదా. బేబీ కేర్ సెంటర్స్లో ఇంకా ఎవరికైనా పెద్దవాళ్ళకి చెప్పినా కానీ మనం చూసుకున్నట్టు వాళ్ళు చూసుకోరు కదా అనే ఒక ఫీలింగ్తో, భయంతో, అంతలోకి ఇప్పుడు రోజులు కూడా బాగాలేదని చెప్పి అయితే ఎక్కడ వదలకుండా తల్లిలే ఇంట్లో ఉండి అన్నీ భరించుకుంటూ, మాటలు భరించుకుంటూ వాళ్ళని చూసుకుంటున్నారు. అయినా కానీ కొంతమంది హస్బెండ్స్ అయితే రెస్పెక్ట్ ఇవ్వరు. నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీకు పైసలు ఏం అవసరం అంటే వాళ్ళకి కూడా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా. సో వాటి కోసం అడిగినా కానీ వాళ్ళు అవి కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే మనం బయటకు వెళ్తే పిల్లల పరిస్థితి ఏంటని చెప్పి తను చేయగలిగిన శక్తి ఉన్నా కానీ తను బయటకు వెళ్ళకుండా అయితే ఇంట్లోనే ఉండిపోతుంది. ఇటువంటప్పుడు ఇంట్లోనే ఉండి మనం ఏదో రూపాయి సంపాదించుకునే దారి వెతుక్కోవాలి. కానీ ప్రతిసారి వాళ్ళని కూడా మనం పైసలు అడిగి వాళ్ళ ముందు అవమానం పడకూడదు. అందుకని మనం ఇంట్లో ఉండి టైలరింగ్ నేర్చుకోవడం, ఏదో ఒక చిన్న చిన్న పని చేసుకుని మనకంటూ ఒక రూపాయి సంపాదించుకుంటే మనం ఎవరి ముందు చేయాల్సిన అవసరం లేదు. మన భర్త అనుకుంటాం కానీ మనం అడగగా వాళ్ళకు కూడా ఇసుక వస్తుంది. కొందరు భర్తల బాధ్యతగా అనుకుని తన వైఫ్కి కావాల్సినవి చేస్తారు. కొందరు ఎందుకు అస్తమాన పైసలు అడుగుతుంది, ఇంట్లో ఉండేదానికి ఖర్చు ఏముంటుంది అన్నీ తీసుకొచ్చి పడేస్తున్నాను కదా అని కొందరు అనుకుంటారు. సో కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోవడం. అందుకని మనకి అవకాశం ఉన్నంత వరకు మనం సంపాదించుకోవడానికి ట్రై చేసుకోవాలి. మెల్లగా ఇంట్లో నుండి ఏదో మన ఖర్చుల వరకు సంపాదించుకున్నా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పిల్లల కోసం వెనక్కి అడిగేసి ఇంట్లో ఉండిపోతున్నాం. సరే పిల్లలు పెద్ద ఎదిగినాక మనం ఏదో ఒక జాబ్ చేసుకుందాం అనుకునేటప్పటికి మనకి అవకాశాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే మనం ఉన్న టైంని ఏదో ఒక మనకు ఒక 1 అవర్ 2 అవర్స్ టైం దొరికినప్పుడే మనం ఏదో ఒక చిన్నది చేసుకుంటే ఇంట్లో ఉండి మనకి వచ్చే రూ. 2 రూ. 3 అన్నవి మనం సేవ్ చేసుకోవచ్చు. మన ఖర్చులకి వస్తాయి. ఇంట్లో ప్రతిసారి అందరినీ డబ్బులు అడిగి వాళ్ళ ముందు అవమాన పాలు కాకుండా మన పైసలు మనం సంపాదించుకోవాలి. అందరూ ఒకేలా ఉండరు. కొందరు వేస్ట్ ఖర్చులు చేసి ఆడవాళ్ళు ఉంటారు. కానీ కొందరు భర్తను అడిగి దాచేవాళ్ళు కూడా ఉంటారు. సో అందుకనే మనం సంపాదించుకోవడంలో ఉన్న